మార్కాపురం జిల్లా పామూరు మండలం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ డిమాండ్ చేశారు. వెలిగొండ కాలువల పూర్తి, మోపాడు రిజర్వాయర్కు 2 టీఎంసీల నీరు, చెరువుల ఆధునీకరణ, రైతులకు సాగునీటి సదుపాయం, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, పరిశ్రమల స్థాపన, నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ బృందం దూబగుంట, అలాగే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్, అదేవిధంగా నిమ్జు, మోపాడు రిజర్వాయరు, ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటన చేసి పరిశీలన చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన వార్తల్లో ఎమ్మెల్యే గారు పామూరు మండలాన్ని ఆ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పి అదొక డిమాండ్ని ఈరోజు మేము ముందు ఉంచదలిచాం. ముఖ్యంగా వెనుకబడ్డటువంటి మన ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైంది. వెలుగొండ ప్రాంత పరిధిలో మోపాడు రిజర్వాయర్ని చేర్చి అలాగే మోపాడు రిజర్వాయర్ని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా దాదాపు 120 సంవత్సరాల ప్రాజెక్టు పురాతనమైంది కాబట్టి దానికి వెలుగొండ నీటితో నింపితే కానీ ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండదు. రెండో విషయం, మోపాడు రిజర్వాయర్కి సంబంధించినటువంటి సిబ్బంది లేని కొరత కారణంగా నీరు ఎవరు పడితే వాళ్ళు విడుదల చేసుకొని వృధాగా నీరు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ని అభివృద్ధి చేసి కావాల్సిన తగు సిబ్బంది నిర్మించి మోపాడు రిజర్వాయర్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వాలు రిజర్వాయర్లు అలాగే రైతు సంబంధించిన నీటి విషయాలు, కాలువల విషయంలో చాలా అశ్రద్ధ, నిర్లక్ష్యం వహిస్తూ ఉందని చెప్పి మాకు అర్థమైంది. కాబట్టి వెంటనే సిబ్బందిని అక్కడ కేటాయించి ఆ విధంగా ఆ మోపాడు రిజర్వాయర్ నీటిని వృధా పోనివ్వకుండా ఆ విధంగా రైతుల్ని కాపాడాలని చెప్పేసి అదొక డిమాండ్ చేస్తున్నాం. ఇక నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గానికి సంబంధించి మన నుచ్చిబాద దగ్గర పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి మా బృందం పర్యటించడం జరిగింది. స్టేషన్ నిర్మాణం ఇంకా మొదలవలేదు, మట్టి పనులు మాత్రమే జరుగుతున్నాయి. రెండవ విషయం, ముఖ్యంగా 2017లో అసైన్మెంట్ రైతులకి నష్టపరిహారం దొరికింది, కానీ సెటిల్మెంట్ భూములు ఉన్నటువంటి రైతులకి ఈ రోజు వరకు నష్టపరిహారం అందకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. అలాగే నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గాన్ని త్వరగా పామూరు వరకు స్టేషన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా రైల్వే లైన్ పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు రైలుని అందుబాటులోకి తీసుకురావాలి ప్రాంత ప్రజలకు అని చెప్పి ఈ డిమాండ్ని కూడా ముందుంచదలుచున్నాం. ఇక రోడ్ల విషయానికి వస్తే ఈ మండలంలో ప్రజాసాయిపేట, రేణిమడుగు, అదేవిధంగా తూర్పు కటకింతపల్లి రోడ్లు కూడా మేము పరిశీలించడం జరిగింది. చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రోడ్ల విషయం వచ్చేసరికి. మరి ఈ మధ్యకాలంలో రోడ్లకు డబ్బు కేటాయించి ప్యాచ్ వర్కులు చేశాం, రోడ్లన్నీ పూర్తి చేశామని చెప్పి నాయకులు చెప్తున్న పరిస్థితికి వాస్తవ పరిస్థితి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు త్వరగా నిర్మించి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పర్యటనలో వచ్చినటువంటి అంశాలన్నింటి మీద సిపిఎం పార్టీ బృందం ఈ డిమాండ్స్ని ప్రభుత్వం ముందు, పాలకుల ముందు ఉంచుతూ ఉంది.